నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ IPS ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్టు చెప్పారు. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాదుకు వస్తానని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు తాము ప్రభుత్వం చెప్పినట్టుగానే చేసినట్టు ఆయన అన్నారు. అంతేకాదు, ఎంతైనా మనం ఒకటని, మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని ఆ ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ మాటలు విన్న ఆయన, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్కి పూర్తిగా సమాధానం రాసి పంపాలని స్పష్టం చేశారు. దీంతో ఏమీ మాట్లాడకుండా ప్రభాకర్ రావు ఫోన్ కట్ చేశారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసు నమోదైన తర్వాత ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అమెరికాకి పారిపోయాడు. SAB మాజీ DSP ప్రణీత్ రావును, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదనపు మాజీ SP భుజంగరావు, SAB DSP తరుపతన్న, హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ DCP రాధా కషన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ అధికారి ఇంటి నుంచి 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చిన కొద్ది రోజులకే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా, ప్రణీత్ రావు పోలీస్ అధికారులతో పాటు పలువురు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్న 2 నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. తద్వారా ప్రణీత్ రావు చెప్పిన విషయాలకు సంబంధించి వాళ్ల నుంచి సమాచారాన్ని సేకరించి వాళ్లిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.